హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ. మనం ఎంతగానో ఏదో చూస్తున్న షిరిడి సాయి రెయిన్బో స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే 30th February 2026 జరుపుకున్నాయి. వెల్కమ్ సాంగ్ డ్యాన్స్ బై ఎస్ఎస్ఆర్ స్కూల్ స్టూడెంట్స్. క్లాసికల్ స్వాగతం. చాలా బాగా వేశారు కదా క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్ అయితే చిన్న పిల్లలు చాలా క్యూట్గా వేశారు కదా. యాంకరింగ్ కూడా పిల్లల దగ్గరే చేపించారు.
క్యూట్గా అందరూ చాలా బాగా వేస్తున్నారు. నాకైతే కొన్నిసార్లు అసలు వీడియో చేయాలనిపించలేదు. ఎంటర్టైన్ చేశారు. అసలు ప్రోగ్రామ్ చాలా ఎస్ఎస్ఆర్ చాలా బాగా చేశారు. పేరెంట్స్ కూడా భలే సాటిస్ఫై అయిపోయారు. అంత బాగా బంటి కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేశారు. బంటి కాస్ట్యూమ్ చూడండి. పండగ మాత్రం మంచిగా ఉంటుంది. కూడా గంగా సౌకర్యం ఏం బాగా సహకరించారు ఈసారి. ఎంజాయ్ చేసినట్టే ఉంది అసలు అక్కడ డాన్స్. కూడా వేస్తారు. ఫస్ట్ చిన్నపిల్లలు ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అంతా చిన్నపిల్లల డ్యాన్స్ చాలా బాగా చేశారు డ్యాన్స్. మధ్యలో డ్రామాటిక్గా కూడా డ్యాన్సింగ్ చేశారు. ఓన్లీ డ్యాన్సే డ్రామా చేస్తూ ఒక్కొక్క మళ్ళీ డ్యాన్స్ వేసేయడానికి కూడా ప్లాన్ చేశారు. చాలా బాగుంది. తర్వాత మేకప్ కూడా చాలా బాగా చేశారు. మదర్స్
బోర్ కొట్టకుండా మధ్యలో మంది వాళ్ళ చేత పార్టిసిపేషన్ చేయించారు. నెక్స్ట్ ఆడపిల్లల సాంగ్ బాగా చేశారు కదా డ్యాన్సెస్. హాస్యాన్ని పండిస్తూ మధ్యలో ఎమోషన్స్ని పండిస్తూ మా శ్రవణ్ చూడండి తనకి ఓన్ సరిగ్గా యాంకరింగ్ కూడా బాగా చేశారు పిల్లలు. చిక్కరి డ్యాన్స్ కేకలు కొన్ని సాంగ్స్ అసలు చాలా బాగా గణदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय ఆశించిన విధంగానే చేసినటువంటి శ్రీ గురజాల రెడ్డయ్య గారు 2019-20 సంవత్సరంలో ఈ షిరిడీ సాయి తెలుగు హై స్కూల్ 122 స్థాపించిన సంవత్సరం నుండి ఎన్నో కుదుర్పులు ఎదుర్కొంటూ మరి కఠినమైన పోటీలు జరుపుకుంటూ ఎన్నో సవాళ్లను చల్లని చెల్లులో పఠాపంచాలనుకున్న కష్టేపరి ఎంతో వస్తూ వచ్చారు. 2019-2020లో స్థాపించినప్పటికీ 2020లో కరోనా మహమ్మారి వచ్చి మొదటి సవాలు ఇస్తుంది. అయినప్పటికీ ధైర్యం కూడగట్టుకొని లాక్డౌన్లో విద్యార్థి జీవితాలు చెదరకుండా మెల్లింగ్ సార్ సపోర్ట్ తీసుకొని ఆన్లైన్ క్లాసులు, వీడియో క్లాసులు, జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ మధ్యలో ఆటవింపు కోసం వర్చువల్గా దీపావళి, గురు పౌర్ణమి, చెట్లు నాటడం, ఫోటోగ్రఫీ, డ్రాయింగ్ అని మరియు ముఖ్యంగా తల్లిదండ్రులకు జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వారికి దగ్గరగా ఉంటూ వారి ఆరోగ్యం తెలుసుకుంటూ మాస్కుల దగ్గర నుండి స్కూల్ శానిటైజర్
శానిటైజేషన్ వరకు అన్ని దగ్గరుండి వారే చేసుకున్నారు. ఇదే కృతజ్ఞతతో పేరెంట్స్ అందరూ లాక్డౌన్ తర్వాత తిరిగి చిరునవ్వుతో పాఠశాలకు రెట్టింపు ఉత్సాహంతో రావడమే కాకుండా వారికి తెలిసిన అడ్మిషన్స్ తీసుకొని వచ్చి పాఠశాలలు అక్కడ నుంచి ఆకాశమే మధ్యగా ముందుకు సాగుతూ తీర్థయాత్ర కొనసాగించింది మన ఈ షిరిడి సాయి రెయిన్బో హై స్కూల్. 2021-2022లో రెండవ విడుదలకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎంతో అట్టహాసంగా ఎంతో మంది వ్యక్తులు ప్రదేశిస్తున్నారు అనడానికి అతిశయోక్తిగా దీనితో మా యొక్క మైలురాయి పూర్వపరచం. దాని తరువాత వెనక్కి చూసినదే లేదు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే లాంటి జాతీయ పండుగలు ఆకాశమే మధ్యలా జరిపి కాలేపట్లో ఏ స్కూల్ కూడా ర్యాలీ నిర్వహించలేదు. కేవలం మన షిరిడి సాయి రెయిన్బో హై స్కూల్ మాత్రమే ఆ సమస్య చేయింది. అదే కాకుండా పిల్లలకి చదివే కాకుండా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాన్సీ డ్రెస్, సంక్రాంతి, కృష్ణాష్టమి, దివాళీ, క్రిస్మస్, రంజాన్ లాంటి పవిత్రమైన పండుగలు కులమతాలకు అతీతంగా ఘనంగా జరగడం మా స్కూల్కే చెంది. తరువాత డిగ్రీ మేనేజర్ స్కూల్స్లో చిన్నపిల్లలకు రూల్స్ డే, ప్రొవిషన్స్ డే, కలర్స్ డే లాంటి కార్యక్రమాలు చేయించడమే కాక దేశం ఏర్పాటు చేయడం కూడా అలవాటుగా మారింది. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కాన్వకేషన్ డే రుణం లాంటివి మన షిరిడి సాయి ప్రతి వసంత పంచమ రోజున సరస్వతి పూజ నిర్వహించి పిల్లలకు మహత్వ కార్యమైనటువంటి అక్షరాభ్యాసం నిర్వహించడం. ఈ విషయంలో రాష్ట్రీయ గారి పాత్ర ఎంతో గొప్పదని చెప్పవచ్చు. తర్వాత డాక్టర్స్ ని పిలిపించి విద్యార్థులకు కళ్ళ చికిత్స మరియు పంచ చికిత్స కార్యక్రమాలు నిర్వహించడం అన్రెస్పెక్టెడ్గా ట్రీట్ చేస్తారు. కానీ ఈ స్కూల్లో మాకైతే అటువంటి అనుభవం ఏమి ఎదురవ్వలేదు. చూడండి తన పేరెంట్ అన్నమాట వాళ్ళ పాప కూడా చిన్న చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్గా ఇంకా టైం సరిపోక కొన్ని ఇచ్చింది టైం అయితే సరిపోలేదు. ఫస్ట్ టైం మనకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిరిగి మనకు అందిస్తారు. నేను 4th క్లాస్లో జాయిన్ చేసినప్పుడు రాజశేఖరంతో ఒకటే మాట చెప్పాను, మేడం చదువుతుంది ఇప్పుడు 10th వరకు నిశ్చింతగా పాఠశాలకు పంపిన నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ హాస్టల్కి వెళ్ళాలంటే నాకు ఇంకో వెల్డింగ్ సార్ దొరకరు, ఇంకో రెడ్డి సార్ దొరకరు, ఇంకో రాజశేఖర మేడం కూడా దొరకరు. పసిపిల్లలు వాళ్ళకి మంచి మంచి మాటలతో మంచి ప్రేరణ ఇస్తారు. ఫస్ట్ జవాబు కట్టడం, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, థర్డ్ కేర్. చాలా కేర్ తీసుకుంటారు. నాకు తెలిసి ఎల్కేజీ క్లాస్ టీచర్ నుంచి 10th క్లాస్ టీచర్ వరకు బల్లో ఉన్న 400 మంది పిల్లలకు ప్రతి ఒక్కరి గురించి తెలుసుంటుంది. అక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు దాని వెళ్ళిందా మేడం అంటే లేదు మేడం ఉన్నారు. ఆయమ్మతో సహా మన పిల్లల్ని కేర్ తీసుకునే ఉత్తమమైన స్కూల్ అది. నంబర్ 4 ప్లానింగ్. ఆ ప్లానింగ్ కి హార్ట్ రెడ్డేసార్ అయితే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ ఓన్లీ వన్ మెర్లిన్ సార్. మధ్యలో నేను తీసినవి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇవి నేను తీసిన ఫొటోస్. ఇందులో మా పాప కూడా ఉంది. క్లాసికల్ డ్యాన్స్ తను ఫస్ట్ టైం అనమాట చేయడము. అసలు నా కూతుర్లో ఈ టాలెంట్ కూడా ఉందా అని నేను ఇదే అనుకున్నాను. ఇంతవరకు నాకు ఇలా వేస్తుందని తెలియదు. సార్ వాళ్ళే క్లాసికల్ వేయమన్నారని చెప్పింది. సరే మా వేయని ఓకే చేశాము. నా కొడుకు వీడు కూడా ఫస్ట్ టైం ఇది డ్యాన్స్ వేయడము. మామూలుగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే చేయడు. ఈసారి టీచర్స్ సార్లు కూడా వాళ్ళే
ఒప్పించి లేదు నాన్న చేసుకోవాలి చేసుకోరు చేయాలని మోటివేట్ చేసి ఒప్పించాలి. నా కూతురు ఫస్ట్ అంటే మామూలు డ్యాన్సెస్ వేసేది, క్లాసికల్ మాత్రం ఇదే ఫస్ట్ టైము. క్రిష్ మాత్రం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అసలు ఆల్మోస్ట్ చేయడు, వాడికి ఇంట్రెస్ట్లా. కానీ చాలా బాగా ఫస్ట్ టైం వేసిన చాలా బాగా వేసాడు. మ్యాగీ కూడా బాగానే వేసింది, మేడంతో ఒక సెల్ఫీ తీసుకుంది. పుష్ప సాంగ్ వస్తానే వచ్చింది, ఎక్కడలేని జోష్ వచ్చేసాను. జాతర అంటే నేను మాస్ జాతర ఇక్కడ చాలా బాగా హైలైట్ సాంగ్. పిల్లోడు చేశాడు. డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు తెలుసా, రెయిన్బో స్కూల్ తెలుసా. ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మధ్యలో నేను డిన్నర్కి వెళ్ళి ఆ తర్వాత షూట్ తీయలేదు, నేను ఇక్కడి వరకే తీసాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎస్ఎస్ఆర్ స్కూల్ వాళ్ళు ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్స్తో ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను, సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లల్లో టాలెంట్ని గుర్తించాలి, ఇంకా కొత్త టాలెంట్స్ని వెలికి తీయాలని కోరుకుంటున్నాను. టీచర్స్ కూడా సాంగ్ రావాలి, అది కొన్ని వీడియోస్ మనకు మిస్ అవుతాయి.
కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎండింగ్ కూడా క్లాసికల్ డ్యాన్స్ కింద అవుతుంది మ్యాగీ వాళ్ళది. ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ కానీ అదే డిన్నర్కి వెళ్ళి ఆ తర్వాత చూడలేకపోయిన వీడియోస్ లాస్ట్లో కొరియోగ్రాఫర్ కూడా వేసింది. మేకప్ ఏమనుకోవద్దండి. మధ్యలో కొన్ని స్టిల్స్ తీశాను. చాలా బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చి. సాంగ్ తగ్గట్టే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినాయి ప్రతి డ్యాన్స్కి కూడా. థ్యాంక్ యూ సార్. మా పిల్లలకి ఇంత మంచి అవకాశాలను కల్పించినందుకు, మా పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతూ ఉన్నందుకు. సార్ కూడా చూడండి తీసుకున్నారు. మధ్యలో ఇంకా కొన్ని మర్చిపోయాము. గెస్ట్లను కూడా పిలిపించారు. అంటే టౌన్లో, రాజంపేట టౌన్లో ముఖ్యస్తులు ఉంటారు కదా,